ప్రైజ్ లార్డ్. నిన్న వీడియోకి కొంతమంది కమెంట్ చేశారు ఏంటంటే దేవుడు చెయ్యడు బ్రో. నేను ఆ కమెంట్ చదివినప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చాను కదా. నా జీవితంలో ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, కొన్ని పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడంటే ఇంకా మనల్ని ఎవరు ఆపుతారు, ఆశీర్వదిస్తాడు అన్నాడు కదా అని చెప్పి నేను ఎంతగానో సంతోషించి ఆ తర్వాత రోజు నుంచి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తా ఉంటే నా పరిస్థితులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే, వాటర్ తాగడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ట్యాప్ వాటర్ తాగే పరిస్థితుల్లో నేను వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో నాకు వచ్చిన ప్రశ్న ఇది, దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కదా, ఎన్నో మాటలు చెప్పాడు కదా, అది చేస్తా ఇది చేస్తా ఆశీర్వదిస్తాను అన్నాడు కదా, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని ఎంతగానో కృంగిపోయినప్పుడు అలా పరిస్థితుల్లో నేను విశ్వాసం కలిగి ప్రార్థన చేశాను. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు దేవుడికి నేను దూరం అయిపోయాను. దేవుడు లేడని పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఒక నూతన కార్యాన్ని నా జీవితంలో చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు తెలుసా, నేను ఏదైతే నా పరిస్థితులు